ఏడ ఉన్నావు మేడం? ఇప్పటిదాకా పిలిచినావు, ఇంకా వలుకుతలేవు. నీ సౌండ్ కూడా మా దగ్గర ఉంది రికార్డింగ్ అని. హలో జు, నీ సౌండ్ విన్నాము, ఈయనే వచ్చిన రాత్రి. నువ్వు నాటకాలు చేసినావు అనుకో, కథలు దిగినావు అనుకో, నీ పలుగుతుంది, నీ పాయింట్ విండని. జు 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 ఇప్పటిదాకా కొర్రి నువ్వు ఎక్కడ పోయినావే? ఎందుకు మేడం మనలో సతాస్తారు? ఇటువంటి వీడియోలు తీయాలంటే కొంతమందికి ధైర్యం ఉంటుంది, కొంతమందికి ఉండదు. సరే మీ ఇష్టం. నేనైతే ఇటు దాకా వచ్చిన, సపోర్ట్ చేసిరు, ఇప్పటిదాకా సపోర్ట్ చేయలే మళ్ళా. సరే మీ ఇష్టం, చూడండి. నేనైతే వెళ్ళిపోతున్నాను, రోడ్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ సపోర్ట్ చేసాం అనుకో, వెంకలో కూడా రాడు. ఓకేనా? జు ఏదో సర్లే, మనకు పక్కన ఈరోజుపల్లి ఉంది. ఈరోజుపల్లి కాడ ఏదో ఇంత ఇట్లా వచ్చిన, అది కుక్కపిల్ల ఉడుతుంది పాపం, చిన్నపిల్ల బురదలో చిక్కుందేమో అని చూద్దామని వచ్చిన. అది రాత్రి ఇప్పుడు 10 అవుతుంది కదా, అది నన్నే మోసం చేద్దామని చూస్తుంది. నేను మోసపోయే లెక్కలా కాదు, కానీ దానికి తెలియదు అసలైన విషయము. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకూరి, మీరు తప్పుగా ఏం అర్థం చేసుకోకూరి. దంతెల యాకోబ్ ఓకే, లేదంటే ఓన్లీ యాకోబ్ ఓకే కేఎఫ్సి అని ఫేస్, రెండుటికి ఫేస్ ఇస్తే యాకోబ్ ఫేస్ ఓకే కేఎఫ్సి ఫేస్ ఇస్తే నేను వీడియోలో కలుస్తా భయ్యా. అది చూడు, ఇప్పుడు ఉరుతుంది చూడు, మీ సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇప్పటిదాకా దాని దగ్గరకు పోయినా అస్సలు సౌండ్ ఇంత కూడా మెసేజ్ మనకు లేదు. కానీ ఎట్లా నమ్మిపోవాలో చెప్పు? అంటే దయ్యమా, రాక్షస, ఏందా మనకు తెలియాలి కదా. ఏదైనా తెలియంది పోయినా, ఇప్పటిదాకా పోయిన, దగ్గర దాకా పోయిన దాకా ఒరింది, ఇప్పుడు మొరతలేదు. అది పరిస్థితి. కానీ ఎవరైనా చాలా జాగ్రత్త ఉండండి. నైట్ పూట మీరు తప్పుగా అనుకుంటే తప్పుగా అనుకోండి, మంచిగా అనుకుంటే మంచిగా అనుకోండి, మీ ఇష్టం భయ్య. నేనైతే ఏం చేయలే, నేనైతే పిచ్చోన్లాగా పోయినా, పాపం హెల్ప్ చేద్దామని అనుకున్నా. అది వచ్చే మీరు వాయిస్ అయితే వినండి, వినిపిస్తా మీకు. జో చూడు, సౌండ్ అయితే చిన్నగా వినిపిస్తుందా లేదా మీకు? మీకు వినిపిస్తే వినిపించిందని చెప్పురు, లేకపోతే లేదా అని చెప్పురు, అంతే. నమ్మితే నమ్మురి, నమ్మకపోతే నమ్మకూరి. ఇగో మెయిన్ రోడ్ ఎక్కిన, చూడండి, మెయిన్ రోడ్ అయితే ఎక్కిన. ఇప్పటిదాకా ఆడిపోయినా, ఆ చెట్ల అవతల గుట్ట కాడిపోయినా. కుక్క పిల్ల అరుతుంది పాపము, బురదలా పడ్డదేమో. పిల్లలు కొన్ని కుక్కలు కొంచెము ఏడైనా ఏమంటారంటే, కొన్ని పిల్లలు ఒక్కో దగ్గర పెడతాయి. కొన్ని అడవికు, అంటే అడవి కుక్క అన్నా ఊరు కుక్క అయినా కానీ అది ఎక్కువ అడవిలో తిరిగేది అయితే ఏం చేస్తుందంటే అక్కడ అడవిలో పెడుతుంది పిల్లలు. దానికి తెలియదు కదా, నేను తినుకుంటా తీసుకొచ్చుకుంటా పెడతాను దాని లెక్కలో నేను చెప్తున్నా. మీరు తప్పు అయితే అర్థం చేసుకుంటే మీ ఇష్టం భయ్యా. కొడితే లైక్ కొట్టరు, లేకపోతే లేదు. ఓకేనా? మనమైతే ఇప్పుడు ఇంకో వీడియో తీయబోతున్నా. మా ఊరు పక్కన ఒకటి శ్మశాన వాటికి ఉంది, కొత్త కట్టిర్రు. అందులో ఎవరిని కాలవలే చేయలే, కానీ ఆడ దయ్యం ఉంది, మాకు రాత్రి రోజు ఇట్లా సతాస్తుంది అని ఒక మనిషి చెప్పిండు నాకు. ఆ మనిషిని కూడా నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆయన లేడు ఇప్పుడు, ఆయన హైదరాబాద్ పోయిండు. ఆ వీడియో అయితే మీకు చూపిస్తా, సరేనా? అది ఉరుతా ఉంది. ఇంకా నడుచుకుంటూ ఆడికెళ్ళి ఇటు దొక్కొచ్చిన, అది ఇంకా పెద్ద సౌండ్ చేస్తుంది చూడండి. అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, యాడికి పోకండి.
ఇది మాత్రం పక్కా చెప్తున్నా. నమ్మి పోయిననుకో మోసపోతారు. మీరు అందరూ ధైర్యవంతులు ఉండరు. నేను పోయినా కానీ అది నేను దగ్గరకు పోయినాక బంద్ చేస్తుంది. ఇప్పుడు నేను దూరం వచ్చినా మళ్ళీ ఒరుతుంది అట్లా. కానీ జాగ్రత్త ఉండండి అని చెప్తున్నా. అది మీకు నచ్చితే ఓకే అనుకుంటే ఓకే, మీ ఇష్టం. మీకే వదిలేస్తున్నది అంతే. చూడు వినిపిస్తుంది చూడండి, మీకు సౌండ్ చూడండి. వినిపిస్తుందా? ఓ నేను అడిగి దగ్గరకు పోతే అసలు ఒర్రట్లేదు అది. ఎందుకో దగ్గరకు అయితే పోయినా ఇప్పుడు ఒరినట్టు ఇప్పుడు ఒరుతుంది కదా. మీ ముంగంటే మళ్ళీ ఇంకోటి వీడియో పెడతా చూడండి. నేను దగ్గరకు పోతా, అది అసలు ఒరుతుందో లేదో చూడండి. ఇప్పటికే ఫుల్ వీడియో ఉండొచ్చు. అయితే అయినా కానీ పర్వాలేదు, ఫుల్ వీడియోనే పెడతా. మొత్తం గంట కానీ 2 గంటలు కానీ ఫుల్ వీడియోనే పెడతా. మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదు. అసలు సపోర్ట్ చేయట్లే. అటు మా ఊరు ఆ లైట్లు కనిపించేది, ఇటు ఇంకో ఊరు. మాకు ఆ ఊరికి 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అటు ఇటు 1.5 కిలోమీటర్న్నర అటు ఇటు ఉంటుంది. మధ్యలో నేను నిలబడ్డా. మధ్యలో ఎందుకు నిలబడ్డా తెలుసా? మధ్యలో ఇంకా నాకున్న ప్రాబ్లం నాకున్నాయి కాబట్టి ఇటు వచ్చిన. హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిన. రాగానే ఏదో ఇంత కొంచెం మందాగాలనిపించింది. దాచేదేం లేదు బై, దాచేదేం లేదు. ఇంత మందాగాలనిపించింది. మా పక్కన ఊర్లో అమ్ముతారు, మా ఊర్లో అమ్మరు. మా ఊర్లో అమ్మితే చాలాన్ ₹1,00,000 చాలాన్ మా ఊర్లో అమ్మితే. అందుకే దాని గురించే మా పక్క ఊరు 1.5 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి వాకింగ్ చేసుకుంటూ వద్దాంలే. మనకు పెద్ద ఇది కాదు కదా, పెద్ద కొత్త కాదు కదా. బండ్లు ఉన్నా కానీ మనకు అవసరం లేదు అంత పెద్దగా. వాకింగ్ చేసుకుని వద్దాం అన్నట్టు వచ్చినందుకు కుక్క పిల్ల ఒరుతుందని చెప్పేసి హెల్ప్ చేద్దామని నేను పోతే అది నన్నే ఆగం పట్టిద్దామని చూస్తుంది. సరే చూద్దాం ఎట్లా అయితే అట్లా చూద్దాం. ఓకేనా? బాయ్ గైస్, జాగ్రత్త. మీరు మాత్రం ఇట్లా ఏమంటారు, మేము ఇట్లాంటి నా లెక్క రుబాబ్ లెక్కలో మీరు పోకండి. పోతే మాత్రం పరిచయం పడతారు. అంటే కొంతమంది పోతారు, నేను చూసిన. మన ఏమంటారు, మన ఒంటరి విహారీ అన్నుండా, అన్నం చూసుకొని నాకు అంటే అన్నం చూసి కాదు, నాకు మొదటి నుంచి ధైర్యం చాలా పెద్దదే. కాకపోతే నేను ఫోన్ ఎందుకు అటు మారుతుందంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి. నాకు రోడ్డు మీద నడుస్తున్నా, లైటింగ్ లేదు, ముంగడ లైటింగ్ లేదు. అందుకే ఇట్లా అంటున్నా అప్పుడప్పుడు. మీరు మాత్రం తప్పుగా అర్థం చేసుకోకూరి. ఫుల్ వీడియో అయితే చూడండి. నేను ఇంకోటి పెడతా ఈరోజు రాత్రి, చూడండి. సరేనా? ఓకేనా? బాయ్ గైస్.